నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మోదీ గ్యారంటీకి కాలం చెల్లిందన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి నిధులివ్వని భాజపాకు బుద్ధి చెప్పాలని పిలుపు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న భాజపా అగ్రనేతలు ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ 93 ఎంపీ స్థానాల్లో మూడో విడత సార్వత్రిక పోలింగ్ అహ్మదాబాద్ లో ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ నీటిపారుదల శాఖకు చేరిన ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇవాళ మేడిగడ్డ క్షేత్రస్థాయి పర్యటనకు జస్టిస్ పీకే ఘోష్ సిక్కు ఉగ్ర సంస్థల నుంచి 134 కోట్లు కేజ్రీవాల్ సేకరించారు ఎన్ఐఏతో విచారణ చేయించాలని కేంద్రానికి ఎల్జీ సిఫార్సు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 93 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది మొత్తం 1151 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు అనేక ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని 25 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దిగ్గజ నేతలు ఈ విడతలో పోటీ చేస్తున్నారు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ జరుగుతోంది గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు సూరత్ సీట్ భాజపాకు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 25 సీట్లకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు గుజరాత్లో 4.97 కోట్ల మంది ఓటర్లు ఉండగా 50,788 పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు కర్ణాటకలో మిగిలిన 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 2.59 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు 28,269 పోలింగ్ స్టేషన్ల వద్దకు ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది 258 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.09 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు 23,036 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకుంటున్నారు అందరి కళ్లు పవార్ కుటుంబాలకు ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానంపైనే ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 1.88 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఈ విడతలో ములాయం కుటుంబ సభ్యులు బరిలో ఉండటంతో అత్యంత ఆసక్తి నెలకొంది మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది బేతుల్ లోక్సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో ఈ విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు 127 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 20,456 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఛత్తీస్గఢ్లోని 7 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరుగుతోంది 168 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 15,701 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది బీహార్లోని 5 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది 5 రాష్ట్రాల్లో 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అస్సాంలోని 4 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఈ విడతతో అస్సాంలోని మొత్తం 14 స్థానాలకు ఓటింగ్ పూర్తి కానుంది పశ్చిమ బంగాల్లోని 4 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది 57 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 73 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు గోవాలో 2 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూలో 2 స్థానాలు కూడా పోలింగ్ కొనసాగుతోంది
अरे साइड में సార్వత్రిక ఎన్నికల మూడో విడత పోలింగ్ లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిషాన్ ఉన్నత పాఠశాలలో ప్రధాని ఓటు వేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఒక చిన్నారిని పిలిచి ఆమెతో ముచ్చటించారు. అంతకుముందు ప్రజలంతా తరలివచ్చి భారీ సంఖ్యలో ఓటు వేయాలని మోదీ ఎక్స్ లో విజ్ఞప్తి చేశారు. గుజరాతీ, బెంగాలీ, హిందీ, కన్నడ సహా ఆయా రాష్ట్రాల భాషల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ లో ఓటు వేసిన తర్వాత కూడా భారీ సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. तीसरे चरण का मतदान है। देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। మోదీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదని పునరుద్ఘాటించారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో స్థానికుడిగా చెప్పుకుంటున్న ఈటెల రాజేందర్ మోదీ వద్ద ఏనాడు సమస్యల్ని ప్రస్తావించలేదన్నారు. కేసీఆర్ ఈటెల వేరు కాదని, 10 ఏళ్ల భారాస పాలనలో 100 ఏళ్ల విధ్వంసానికి సహకరించింది ఈటెల రాజేందరే అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. అంబర్పేట, ఉప్పల్ కంటోన్మెంట్లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం భాజపా భారాస లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గాన్ని అభివృద్ది చెయ్యలేదని సీఎం విమర్శించారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబర్పేటలో సీఎం రోడ్ షో నిర్వహించారు. 2021 వరదల సమయంలో అంబర్పేటలో పర్యటించిన బండి సంజయ్ మళ్లీ ఇటువైపు తిరిగి చూడలేదని విమర్శించారు. మోదీ గ్యారంటీ పనిచేయదని, దానం నాగేందర్ను ఎంపీగా గెలిపిస్తే పక్కా కేంద్ర మంత్రిని చేయిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన, ఇక వారంటీ లేదు. వారంటీ ఖతం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా నిరుద్యోగ సమస్య ఉన్నది భారతదేశంలోనే. మనం కాదు, పక్కలున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా మనకంటే మంచిగా ఉన్నాయి. మన దేశంలోనే ఆకలి ఎక్కువ ఉన్నదని మొన్ననే లెక్కలు తేలినాయి. ఇవాళ నరేంద్ర మోడీ మనకి ఇచ్చిందేం లేదు. ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా, అది సచ్చిన పాము, దాని గురించి లెక్క లేదు. ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్. ఏంది రాలేదా? ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇందిరమ్మ ఇల్లు
4.5 లక్షలు ఇవ్వలేదా? 3 నెలల్లో 30,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదా? ఇన్నిచ్చినా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. కేంద్రంలోని భాజపా సర్కార్ హైదరాబాద్ కు ఒక్క పైసా పని చేయలేదని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. మల్కాజ్గిరిలో ప్రచారంలో భాగంగా ఉప్పల్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఇక్కడి వాడినని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ స్థానిక సమస్యల్ని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని సీఎం ప్రశ్నించారు. పంపకాల్లో తేడా వల్లే కేసీఆర్ ను ఈటల వీడారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాజేందర్ కేసీఆర్ వేర్వేరు కాదు, బొమ్మ బొరుసులాగా నానానికి ఒకరు బొమ్మ అయితే ఇంకొకరు బొరుసు. వీళ్ళిద్దరు కలిసే తెలంగాణని 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. కేసీఆర్ కాళేశ్వరంలో దోసుకుంటే ఆర్థిక మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టి 1,000 కోట్ల రూపాయల బిల్లులు ఇచ్చింది. కరోనా సమయంలో పేదలకు మాస్కులు కొనాలంటే, పేదలకు మెడిసిన్ ఇవ్వాలంటే, పేదలకు ఇంజెక్షన్స్ ఇవ్వాలంటే వాటిని కూడా సిఎస్ఆర్ ఫండ్స్ను కంపెనీలను బెదిరించి 100 కోట్లు సంతోషం కొల్లగొడుతుంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నువ్వే కదా సంతకాలు పెట్టింది రాజేందర్. ఇవాళ ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల దోపిడీకి పాల్పడ్డదంటే నువ్వే కదా దొంగలకు సద్దులు మోసింది రాజేందర్. అప్పుడే మర్చిపోయినవా? ఏళ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సమస్యల్ని కేంద్రం భారాసా పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కంటోన్మెంట్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఆయన స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించాలన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, పేదోళ్ల పాలన వచ్చింది. 10 ఏళ్ళు ఈ పేదోళ్ల పాలననే ఉంటది. మీ పేదలకు ఇండ్లు కట్టాలన్నా, మీ తాగునీటి సమస్య తీరాలన్నా, మీ ఇంటి అనుమతులకు అడ్డగోలుగా మీ దగ్గర జరుగుతున్న వసూళ్లు ఆగాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్లు గెలవాలి. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిపితే తప్ప మీ సమస్య పరిష్కారం కాదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే 5 ఏళ్ళు మీ అభిమానంతో మీరు ఎంపీగా గెలిపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనై మీ సమస్యల మీద కొట్లాడినా అయినా మీ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలే. ఈరోజు మీ ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 5 మాసాలు అయింది. రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లకు పైగా దక్కించుకునేందుకు రాష్ట్రంలో భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. పోలింగ్కు సమయం దగ్గర పట్టడంతో ప్రచారంలో మరింత వేగం పెంచింది. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కేంద్ర మంత్రులతో ప్రచారం చేయిస్తూ కమలదళంలో జోష్ నింపుతోంది. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాష్ట్ర భాజపా వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అన్నారు. సికింద్రాబాద్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా ఏర్పాటు చేసిన ప్రవాసీ వ్యాపారుల స్నేహ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మళ్లీ మోదీ ప్రధాని అయితేనే దేశం ఆర్థికంగా ముందుకెడుతుందన్నారు. తాను బతికున్నన్ని రోజులు రిజర్వేషన్ల వ్యవస్థను ఎవరూ ముట్టుకోలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారని, అంతకన్నా గ్యారంటీ ఇంకేం కావాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పష్టం చేశారు. ముషిరాబాద్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగిన యువ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఉండే అందరికీ ఒకే చట్టం వర్తించాలని, అందుకే ఉమ్మడి పౌరస్మృతి తెచ్చినట్లు ఉత్తరాఖండ్ సీఎం తెలిపారు. मनमोहन सिंह जी का एक पुराना वीडियो आया है, उसमें वो कह रहे हैं कि देश के जो आर्थिक संसाधन हैं, उन संसाधनों पर पहला अधिकार किसका होना चाहिए? वो कहते हैं एक वर्ग विशेष के लोगों का होना चाहिए। भाइयों बहनों, ये आपको तय करना है। देश के अंदर जिन्होंने मेहनत करी है, जिनके लिए भारत का संविधान करता है, देश का कॉन्स्टिट्यूशन कहता है, बाबा साहब भीमराव अम्बेडकर जब कॉन्स्टिट्यूशन बना रहे थे तो वो देश के अंदर ही प्रावधान कर गए। तो हमको तय करना है कि देश के अंदर ये तुष्टीकरण का कानून चलेगा, ये जिन्ना का मुस्लिम लीग की छाप वाला कांग्रेस का घोषणा पत्र चलेगा, या मोदी जी के नेतृत्व में देश के अंदर सबके लिए समान कानून की बात होगी। सबको जो पीछे छूट गए हैं उनको आगे लाने का काम होगा।
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతిస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే హైదరాబాద్ లో తెలిపారు. అనంతరం సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ భారాసాలకు చెందిన సర్పంచులు భాజపాలో చేరారు. వారికి ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ లో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసి భాజపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హైదరాబాద్ పార్లమెంటు భాజపా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో భాజపా జెండా ఎగరగానే ముఖ్యంగా మైనార్టీ మహిళలకు అనేక పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ వరకు ఇన్ని రోజులుగా ఎన్నో అన్యాయాలు అత్యాచారాలు జరిగినాయి. ఈడ ముస్లిం ఆడపిల్లలకు జరిగినాయి. రోడ్లు సాఫ్ ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, విద్యా వ్యవస్థ సరిగ్గా ఉండదు, ఇక్కడ ఒక మాళ్లు ఉండవు, ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ ఉండవు, ఇక్కడ ఒక ఐటీ కంపెనీ రాదు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ సరిగ్గా ఉండవు, ఇక్కడ ఏమి సరిగ్గా ఉంది, ఇక్కడ ఫ్లైఓవర్స్ రావు. దీనికి ఆనుకోనున్న మల్కాజిగిరి, దీనికి ఆనుకోన్న సికింద్రాబాద్, దీనికి ఆనుకోనున్న జూబ్లీహిల్స్, దీనికి ఆనుకోనున్న బంజారా హిల్స్ ఇవన్నీ మంచిగా అద్భుతంగా తయారైతే హైదరాబాద్ నడి బొడ్డులో ఉన్న హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎందుకు ఉండాలి ఇట్లా? అసదుద్దీన్ ఓవైసీ ఏం చేస్తుండు? ముస్లింలు అందరి తరపున మాట్లాడుతున్నాను అనుకుంటుండు, కానీ అలా మాట్లాడడం వల్ల వాళ్ళని ఇంకా రోజు రోజుకి బీదరికంలో ముంచెత్తుతుండు. దేశంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగుతాయని వరంగల్ భాజపా అభ్యర్థి ఆరూరి రమేష్ హనుమకొండలో పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరి గెలిస్తే ఏం చేస్తారో చెప్పకుండా వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గాడిద గుడ్లు పెట్టడం అసాధ్యం, అలాగే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు అసాధ్యమని నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి, మోపాల్ మండల కేంద్రాల్లో కార్నర్ మీటింగ్లలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని అరవింద్ పేర్కొన్నారు. మళ్ళా మనకి తొందరలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా వస్తుంది. దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు కట్టిండు, తెలంగాణలో కూడా మన అందరికి ఇళ్లు కట్టిస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు కడతలేవు ఇళ్లు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కడతనప్పుడు మనకి ఇక్కడ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కార్ వస్తే మేమమ్మా పని చేసి మీ దగ్గరకు వస్తాం. నేను పసుపోడు తెస్తానా, 40 ఏళ్ల రైతుల కల్లా పసుపోడు తెచ్చిన, పసుపు పంట ధరలు పెంచుతాను. ఇప్పటి వరకు ఎన్నడి లేని రేటు, అత్యధిక రేటు చరిత్రలో ఇలా పసుపుకున్నది. భాజపా అగ్రనాయకులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో కమలదళంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. ప్రధాని రేపు ఉదయం రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వెళ్లనున్నారు. వేములవాడలో కరీంనగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం వరంగల్ కు బయలుదేరి భాజపా లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్ కు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు. ప్రధాని హాజరయ్యే సభల్ని భాజపా రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే సభలకు సంబంధించి దాదాపు ఏర్పాట్లు పూర్తి కాగా జన సమీకరణపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖకు పంపింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఆ బ్యారేజీలను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో విస్తృతంగా చర్చించింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చేందుకు సమయం పట్టే అవకాశం ఉండటం, వర్షాకాలంలోగా తాత్కాలిక మరమ్మతులు చేయకపోతే బ్యారేజీకి మరింత ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నందున సర్కార్ విజ్ఞప్తి మేరకు ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికను సమర్పించింది. తాత్కాలిక పనులతో పాటు తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలో అందులో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ 7 బ్లాక్ మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటని తెలుసుకునేందుకు పలు పరీక్షలు నిర్వహించాలని సూచించినట్టు తెలుస్తోంది. తుది నివేదికను ఎన్డీఎస్ఏ జూన్లో అందించనుంది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ నేడు మేడిగడ్డ ఆనకట్టను సందర్శించనున్నారు. హైదరాబాద్ వచ్చిన పీసీ ఘోష్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్తో భేటీ అయ్యారు. విచారణ ప్రక్రియకు చెందిన అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం క్షేత్రస్థాయిలో ఆనకట్ట, దెబ్బతిన్న పియర్స్ పరిశీలించి ఇంజనీర్ల ద్వారా అవసరమైన వివరాలు తీసుకోనున్నారు. అనంతరం కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని రామగుండం ఎన్టీపీసీ అతిథి గృహానికి వెళ్తారు.
బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జులై నుంచి వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్ ను టీఎన్జీఓ కోరింది. వేతన సవరణ వివిధ అంశాలపై రూపొందించిన నివేదిక అందించి పలు సూచనలు చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని సంఘం సభ్యులు కోరారు. ఉద్యోగులకు నెలకు 500 చందాతో ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకిచ్చే విధంగా శిశు సంరక్షణ సెలవుల్ని రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగినులకు ఇవ్వాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందిస్తున్నామని వరంగల్ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ స్వర్ణలత అన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో కృషి విజ్ఞాన కేంద్రాల స్వర్ణోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. వ్యవసాయంతో పాటు మహిళా రైతులకు కల్పిస్తున్న జీవనోపాధులు, వ్యవసాయ విద్యార్థులకు శిక్షణ, ఎరువుల డీలర్లకు అవగాహన వంటి వాటిపై వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రాలతో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సహకారం అందించాలని కోరారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల దగ్గరకి ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్, అలాగే స్టేట్ గవర్నమెంట్ జయశంకర్ యూనివర్సిటీ టెక్నాలజీస్ గాని ఈజీగా రైతులకి చేరవేయవచ్చు అనేది ప్రాముఖ్యత గుర్తించి ఈ కృషి విజ్ఞాన కేంద్రాలని చాలా వరకు మన తెలంగాణనే కాకుండా మన దేశం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వాటి ద్వారా జరిగే ప్రోగ్రామ్స్ గురించి, అలాగే రైతులు టెక్నాలజీస్ చేరవేసే విధానం గురించి తెలుసుకొని ఇంకా కొన్ని ఎక్కువ కృషి విజ్ఞాన కేంద్రాలు ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందనమాట. నిషేధిత తీవ్రవాద సంస్థ 6 ఫర్ జస్టిస్ నుంచి రాజకీయ నిధులు తీసుకున్నారు అనే ఆరోపణలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా లేఖ రాశారు. దేవేంద్ర పాల్ భుల్లార్ విడుదలకు సహకరించినందుకు ఖలిస్తాన్ సంస్థల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ $1,60,00,000 స్వీకరించినట్లు ఫిర్యాదు అందిందని పేర్కొన్నారు. ఫిర్యాదుకు ఎలక్ట్రానిక్ ఆధారాలను జత చేసినట్లు పేర్కొన్న ఎల్జీ వాటిపై ఫోరెన్సిక్ పరిశీలన సహా దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. నిషేధిత తీవ్రవాద సంస్థ నుంచి నిధులు స్వీకరించారని ముఖ్యమంత్రిపై ఫిర్యాదు అందినట్లు హోంశాఖకు రాసిన లేఖలో ఎల్జీ వివరించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు చెప్పిన వేళ ఎన్ఐఏ దర్యాప్తునకు ఎల్జీ సిఫారసు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎల్జీ ద్వారా మరో కుట్రకు భాజపా తెరలేపిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాల్లో భాజపా ఓడిపోవటం ఖాయమని ఆప్ నేత ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ జోస్యం చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ లో భారీ దొంగతనం జరిగింది. కోవిడ్ నుంచి రక్షణగా వాడే పీపీఈ కిట్ ధరించి ప్రైవేటు బ్యాంకులో సుమారు 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 4న అర్ధరాత్రి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు బ్యాంకులో దొంగలు ప్రవేశించారు. బ్యాంక్ లాకర్ను పగలపట్టిన దొంగలు అందులో ఉన్న సుమారు 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ దృశ్యాల్లో ఒక దొంగ పీపీఈ కిట్ ధరించగా మరొకరు ముసుగు వేసుకున్నారు. శనివారం లాకర్లో ఖాతాదారుల నగలు ఉంచే క్రమంలో చోరీ విషయాన్ని గ్రహించిన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి చోరుల కోసం గాలిస్తున్నారు. దొంగతనానికి గురైన లాకర్లో 222 మంది ఖాతాదారులకు చెందిన 1.34 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈజిప్ట్, ఖతార్ ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించింది. శాశ్వత కాల్పుల విరమణకు తప్ప మరో ప్రతిపాదనకు అంగీకరించబోమంటూ ఆదివారం చర్చల నుంచి వైతొలిగిన హమాస్ రఫాపై ఇజ్రాయెల్ దాడులు చేసిన కొంతసేపటికే దిగొచ్చింది. హమాస్ ప్రకటనతో గాజా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వీధిలోకి వచ్చి నృత్యాలు చేశారు. కాల్పుల విరమణకు సంబంధించిన షరతులు ఇంకా తెలియరాలేదు. సీజ్ ఫైర్ ను తమ నేత ఇస్మాయిల్ హనియా అంగీకరించినట్లు హమాస్ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని ఆయన ఖతార్ ప్రధానికి, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ మంత్రికి ఫోన్ చేసి చెప్పినట్లు పేర్కొంది. గతంలో 40 రోజుల కాల్పుల విరమణ, 33 మంది బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల అప్పగింత ప్రతిపాదనను ఇజ్రాయెల్ సమర్పించింది. అయితే హమాస్ మాత్రం తొలి నుంచి శాశ్వత కాల్పుల విరమణే కోరింది. ఈ క్రమంలో తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే రఫాలో భూతల దాడులు చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించింది. అదే సమయంలో భారీ వైమానిక దాడి కూడా చేసి 22 మందిని బలిగొంది.
మరిన్ని దాడులు తప్పవు అన్న పరిస్థితుల్లో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. తాజా పరిస్థితుల్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో వివరించారు.